మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ ఇవ్వాలంటూ అనంతబాబు వేసిన బెయిల్ పిటిషన్ను రాజమహేంద్రవరంలోని ఏసీబీ కోర్టు కొట్టివేసింది. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను చంపుతానని అనంతబాబు బెదిరించారు. అతనికి బెయిల్ ఇవ్వొద్దని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. బెయిల్ ఇస్తే సాక్షుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రత్యేక పీపీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి అనంతబాబు వేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు గారు వీధి సుబ్రహ్మణ్య హత్య కేసులో మరలా బెయిల్ అప్లికేషన్ దరఖాస్తు చేశారు. దాంట్లో ఇప్పటికే కొంతమంది సాక్షులను విచారించారు కాబట్టి నాకు బెయిల్ మంజూరు చేయండి అని చెప్పేసి తన వాదనను వినిపించుకుంటూ బెయిల్ అప్లికేషన్ దాఖలు చేశారు. దాంట్లో కూడా ప్రాసిక్యూషన్ తరఫున మేము హాజరైనాము. రిటర్న్ గా కూడా వాదనలు దాఖలు చేశాము. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఈ రోజున ఏసీబీ కోర్టు ఇన్ఛార్జ్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు గారు ఈ రోజున ఆయన వేసుకున్న బెయిల్ అప్లికేషన్ ని తిరస్కరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అంటే ఏసీబీ కోర్టు ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ జిల్లా జడ్జి గారు స్పెషల్ కోర్టు సంబంధించిన వాళ్ళు వెకేషన్ లో ఉన్నారు కాబట్టి ఆ కోర్టు ఇన్ఛార్జి ఏసీబీ న్యాయమూర్తి గారు కాబట్టి ఆయనే వాద ప్రతివాదనలు విన్న అనంతరం ఈ యొక్క ఆదేశాలు ఈ రోజు ఇవ్వడం జరిగింది. విచారణ 9వ తారీఖున ఈ కేసుకు సంబంధించి షెడ్యూల్ ఎప్పటి నుంచి మరలా ప్రారంభించాలని చెప్పి షెడ్యూల్ ఇస్తామని చెప్పేసి ఆనాడు న్యాయమూర్తి గారు అన్నారు.